వారి నుంచి ఈ వారం వరకు కూడా మీరు మాకు తోడైనందుకు వందనాలు, సజీవులుగా ఇచ్చినందుకు వందనాలు తండ్రి. దేవా, మీరు మా నుంచి ఏమి ఆశిస్తున్నారో, మేము ఏ విధంగా ఉంటే మా ఇళ్ళ మీరు సంతోషపడి ఆనందపడతారో దేవా, ఇప్పుడు మేము చదువుకున్న వాక్యం ద్వారా తెలుసుకుని ఉన్నాం, ఆరాధన తలంపు ద్వారా తండ్రి. మరి ఆ విధంగానే ఇప్పుడు ధ్యానం చేసుకునేటువంటి అంశం నుంచి కూడా మేము కొన్ని తలంపులు తండ్రి మా యొక్క హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. వాక్యం చెప్పబోతుండగా మీరు తోడే ఉండమని మా ప్రభుని ప్రియ కుమారులైన యేసయ్య పాదం ద్వారా మీరంతో ప్రార్థిస్తున్నాం దేవా, ఆమేన్. దయచేసి కూర్చోండి. మన యొక్క జీవితంలో ఏదైనా ఆపద వచ్చినప్పుడు, లేకపోతే శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు మరి దేవుణ్ణి ఆయన పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉంటాం. ఇప్పుడు మన వాక్యంలో చెప్పబడినట్టుగా మరి ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సహాయం చూస్తూనే వచ్చారు. అయితే మనం గమనించినట్లయితే కొన్నిసార్లు మరి మన యొక్క కొన్ని ప్రార్థనలు లేకపోతే కొన్ని విజ్ఞాపనలు వెంటనే ఆయన సమాధానం చెప్పకపోవటం, ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో అవి నెరవేరపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన చెవియొగ్గి ఆలకించేటువంటి దేవుడు అని చెప్పి మన దేవుని గురించి అనేక చోట్ల రాయబడి ఉంది. ఇప్పుడు కూడా మనం చదివినాం. అయితే ఎందుకని ఒక్కొక్క పర్యాయము మరి మన యొక్క ప్రార్థనలు కానీ లేకపోతే మనకు విజ్ఞాపన కానీ ఆయన ఆలకించగల కారణం ఏమిటి? అవి జరగనప్పుడు మనం ఎంత బాధతోటి, అయ్యో దేవుడిని ఎంతో నమ్మాం కదా, విశ్వసించాం కదా, ఎందుకు దేవుడు మనకు సహాయం చేయట్లేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అయితే కారణం మనం వెతకం, ఆయన నిందిస్తాం, లేకపోతే నిర్లప్తంగా ఉండిపోతాం. కానీ ఎందుకని మనకు జీవితంలో మరి మన తోటి వారు లేకపోతే భక్తిహీనులు బహుగా ప్రబలి ఉండుట నేను చూస్తున్నా అని చెప్పి భక్తుడు అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మన చుట్టూ ఉంటే భక్తిహీనులు, దేవుని నమ్మనటువంటి వారు, అన్యులైనటువంటి వారు మరి ఎంతో అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి మనం ఎందుకని మరి మన యొక్క ఆపదల్లో కానీ లేకపోతే మనం శ్రమలో ఉన్నప్పుడు మనం ఆయన్ని మరి అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు ఒక్కోసారి ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళని మనం ప్రశ్నించుకొని వేదన పడుతూ ఉంటాం. దానికి జవాబే ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం. ఎందుకు మన ఇళ్ళ ఒక పర్యాయము మరి మనం అడిగిన దానికి లేకపోతే మనం ప్రార్థించినప్పుడు ఆయన వెంటనే సమాధానం ఇవ్వకపోవటం, లేకపోతే అసలు సమాధానమే ఇవ్వకపోవటం అనేది జరుగుతున్నది మన యొక్క జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనం చేర్చి దాన్ని మనకు ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుంది? ఇఫ్ గాడ్ డిలైట్ ఇన్ us, he will bring us into this world and give it to us, a land which floweth with milk and honey. అని పాలు తేనెలు ప్రవహించు అంటే ప్రాస్పారిటీ, అభివృద్ధి లేకపోతే ఆశీర్వాదం, దానికి నిర్వచనంగా చెప్పట్టు మాట ఇది మనం గ్రహించాలి. పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కానాను దేశానికి ఆయన నడిపిస్తారు. ఎప్పుడు? యెహోవా మన యందు ఆనందించిన యెడల. ఇక్కడ సందర్భం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తున్నప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు అనేకటువంటి బాధలు, ఇబ్బందులు పడ్డారు. మరి అయితే దేవుడు వారిని నడిపిస్తూ, వారికి ముందుగా ఉండి నడిపిస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మోషే సాధారణంగా చేసేది ఏంటంటే, తను ముందుగా వెళ్ళబోయే దేశానికి తన యొక్క వేగులను పంపిస్తాడు. వేగులను పంపించి అక్కడ ప్రాంత పరిస్థితులు ఏంటి, అక్కడ జనాలు ఎటువంటి వారు, మనం వారిని మరి యుద్ధం చేసి గెలవాలా లేకపోతే సామరస్యంగా వెళ్ళాలా, ఆ దేశం నుంచి దాటిపోతున్నప్పుడు వారు మనకు సహాయం చేస్తారా లేదనేది ముందుగా వేగులను పంపించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాడు మోషే, అహరోన్. అయితే కనాను దేశానికి వెళ్ళబోయే ముందుగా తన యొక్క వేగులను పంపించాడు. అక్కడికి పంపించినప్పుడు వారు వెనక వచ్చిన తర్వాత ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ దేశం భయంకరమైన దేశం, వారి ప్రజల్ని తినేసేటువంటి దేశం అది. అక్కడ నెఫిలీయుల వంశానికి చెందినటువంటి అజానుబాహులు ఉన్నారు. వాడి ముందు మనం మిడతల వల్ల కనపడతాం, అంత చిన్నగా కనిపిస్తాం, వాళ్ళు చాలా అజానుబాహులు, వారికి వెళ్ళటం అసాధ్యము అని చెప్పి ఒక రాంగ్ ఇన్ఫర్మేషను ఆ యొక్క జనంలో తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా
ఏడుస్తూ బట్టలు చించుకొని మోషే ఎందుకు బాబు మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ నడిపించావు, వీళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి చంపించడానికా అని చెప్పి వాళ్ళు నింద వేస్తారు. ఇంకొక నాయకుడిని కూడా ఎన్నుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి యెహోషువ కాలేబులు వారు కూడా వెళ్ళారు యువకులతోటి. వాళ్ళు అంటూ ఉన్నారు, మనం ఏమాత్రము భయపడాల్సిన పని లేదు, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశాన్ని మనకి చేసేది మనకి ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అంచేత అటువంటి ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు, మనం భయపడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ఒక క్లాజ్ ఏంటంటే యెహోవా మన యందు ఆనందించాలి. సో ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటి అన్నట్లయితే యెహోవా మనందు ఆనందించాలంటే మనం ఏం చేయాలి? అది మన ముందున్నటువంటి ప్రశ్న. ఏ విషయాల్లో మరి ఆయన ఆనందింపజేస్తే ఆయన మన యొక్క విజ్ఞాపనలు, మన యొక్క ప్రార్థనలు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఈ రోజున మనం ధ్యానించుకోబోయే అంశం. యెహెజ్కేలు 18:23 యెహోవా మన యందు ఆనందించాలంటే ఏ విధంగా ఉండాలి? దుష్టులు మన్నం నందుటి చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటికే నాకు సంతోషము, ఇది ప్రభువు యెహోవా వాక్కు. ఇక్కడ ఆయన సంతోషంగా ఉండటానికి ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోం. దుష్టులు మన్నం నందుటి చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటికే నాకు సంతోషం, ఇది ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా వాక్కు. సో ఆయన ఒక దుష్టుడు మరణించడానికి ఇష్టం లేదు. ఆయన ప్రేమ స్వరూపి. మనల్ని సృష్టించినప్పుడే మన మీద అత్యంత ప్రేమతోటి ఆయన ఒక్కగాను కుమారుని ఇవ్వటానికి కూడా సిద్ధపడి మనల్ని సృష్టించారు. మన వాక్యంలో చదివినట్లయితే ఆ విషయం మనకు అర్థమవుతుంది. మరి అటువంటి ప్రేమ స్వరూపినటువంటి ఆయన మనల్ని మరి శిక్షించడానికి ఇష్టపడతలేదు. ఆ శిక్షను ఆయన మీద వేసుకుని భరించడానికి యేసయ్యని లోకానికి పంపించారు. అటువంటి ప్రేమ స్వరూపి దేవుడు. మరి ఇక్కడ మన సందర్భం చూసినట్లయితే దుష్టత్వం అంటే ఏమిటి అంటే, ఇది పాత నిబంధనలో ఆ కాలంలో రాయబడిన మాటలైనప్పటికీ కూడా అవి మనం ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం అన్వయించుకోవచ్చు. 18వ అధ్యాయం మొదట్లో మనం చూసినట్లయితే దుష్టత్వం గురించి, అంటే దుష్టులు అంటే దుష్టత్వం చేయటం అంటే ఏమిటి? పర్వతం లేదా భోజనం చేయుట, ఇశ్రాయేలు పెట్టుకుని విగ్రహాలను పూజించుట, పొరుగువాని భార్యను చెరపుట, అయిష్టైన దాన్ని కూడుట, ఎవరినైనా బాధ పెట్టకు, రుణస్థితికి అతని తాకట్టును చెల్లించకుండుట, ఇవన్నీ కూడా. తర్వాత ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇవ్వకపోవటం, దిగంబరికి బట్టలు ఇవ్వకపోవటం, వడ్డీకి అప్పు ఇవ్వటం, తర్వాత అన్యాయం చేయటం, పక్షపాతంగా న్యాయం తీర్చడం, ఇవన్నీ కూడా దుష్టత్వానికి మరి ఉండేటువంటి లక్షణాలు. అయితే కొంచెం కిందకు వచ్చి చూసినట్లయితే నిర్దోషి అయినటువంటి వ్యక్తికి, అంటే ఇటువంటి పాపాలు చేయకుండా, ఇటువంటి దుష్ట పనులు చేయకుండా ఉన్నటువంటి నిర్దోషి వ్యక్తికి ఎటువంటి లాభం కలుగుద్దో అదే 18వ అధ్యాయంలోనే 21వ వచనం మనం చూడవచ్చు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి తన కట్టడాలన్నింటినీ అనుసరించి, నీతిని అనుసరించి న్యాయం జరిగించిన యెడల అతడు మరణమునందుడు, అవశ్యంగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధంలో ఒక్కడియూ జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. సో అక్కడ కిందకు వచ్చినట్లయితే మనం చదువుకున్న వాక్యము, దుష్టులు మరణమునందు చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుటియే నాకు సంతోషం, ఇది ప్రభువు యెహోవా వాక్కు. సో హీ షుడ్ టర్న్ ఫ్రమ్ హిస్ వే అని చెప్పి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దుష్టుడు తన యొక్క పరిస్థితి నుంచి తిరిగి దేవుని వైపు తిరిగినప్పుడే, మరి ఆ దుష్టత్వాన్ని విడిచినప్పుడే దేవుడు అతని యందు ఆనందిస్తాడు అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంతే తప్పించి ఆ దుష్టత్వాన్ని బట్టి ఆయన మరణించడం ఆయన యొక్క ఉద్దేశం కాదు. ఆ ఉద్దేశమే ఉన్నట్లయితే అసలు యేసయ్యని లోకానికి ఎందుకు పంపిస్తారు? ఆయన వారంగా మనం తయారు చేసుకున్నప్పటికి కూడా మన యొక్క పాపాన్ని బట్టి ఆయన వారంగా కాకపోయినప్పుడు తిరిగి ఆయన వారంగా చేసుకోవటానికి ఆయన చెల్లించిన వెల అమూల్యమైనది. ఆయన ఒక్కగానొక కుమారుని లోకానికి పంపించి మరి నీ బదులుగా నా బదులుగా ఆ పాపం శిక్షను ఆయన అనుభవించారు. మరి అటువంటి దేవుడు మరి మనం మన యొక్క దుష్టత్వాన్ని బట్టి మరణించడం ఇష్టపడట్లేదు. నీ యొక్క ప్రవర్తన మార్చుకోవటం ద్వారా మరి నేను ఇష్టపడతాను, నీ యందు ఆనందపడతాను అని చెప్పి దేవుడు చేస్తున్న వాగ్దానం ఇది. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. అంచేత యెహోవా దేవుడు మనందు ఆనందించిన యెడల పాలు తేనెలు ప్రవహించట ఆ దేశాన్ని మనం తీసుకువెళ్తాడు అని చెప్పి యెహోషువ కాలేబులు ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగం ముందు
వాళ్ళు అన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అయితే వాటన్నిటి నుంచి తప్పించడానికి ఇష్టపడే దేవుడు. అలాగే మన యొక్క లోక పరిస్థితులను బట్టి మనం పాపంలో పడిపోయినప్పుడు తిరిగి ఆ పాపం నుంచి బయటికి తీసుకురాల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మనం నమ్మేటువంటి విశ్వసించేటి దేవాదేవుడు. అటువంటి దేవుడు అన్నటువంటి మాటలే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన యందు ఆనందించినట్లయితే మరి అటువంటి ఆశీర్వాదం అంటే మన యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు ఇవ్వటానికి, మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు వాటి నుంచి బయటికి తీసుకురావడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. మనం మన యొక్క ప్రవర్తన మార్చుకుంటేనే ఆయన మన యందు ఆనందించి మరి అటువంటి విజ్ఞాపనలు వినటానికి సిద్ధంగా, ఆయన యొక్క చెవియొగ్గి వినటానికి సిద్ధంగా ఉన్న విషయం మనం మర్చిపోరాదు. అంతే తప్పించి మన ప్రవర్తన మార్చుకోకుండా దుష్టంతో నిండిపోయి మరి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఆయన మార్గాలు, అవకాశాలు ఇస్తున్నప్పుడు కూడా వాటిని దుర్వినియోగపరుస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎలా వింటాడు ఆయన? మనం ఎలా ఆశిస్తాం? మన యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడని మనం ఎలాగా నమ్ముతాం? అసాధ్యమైన విషయం. ఆయన నీతిమంతుడు, న్యాయమంతుడు. అయితే అదే సమయంలో ఆయన మరి శిక్ష విధించేటువంటి దేవుడు కూడా అని చెప్పి మనకు తెలుసు. అయితే ఆయన ప్రేమాస్వరూపి. ఆ ఒక్క విషయాన్ని బట్టే మరి మనల్ని క్షమించడానికి, రక్షించడానికి మరి ఆయన మంచి మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఆ మార్గాన్ని మనం అవలంబించినట్లయితే, యెహోవా మన యందు ఆనందిస్తున్నట్లయితే మరి అటువంటి ఆశీర్వాదాలు మనకి ఇవ్వబోతున్నాడని చెప్పి మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకునవచ్చు. రెండవది, యెహోవా మన యందు ఆనందించాలన్నట్లయితే మనం ఏం చేయాలి? చూడండి, కీర్తన 147 అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, 147 అధ్యాయము 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. సో యెహోవా మన యందు ఆనందించాలంటే మొదటి లక్షణం మనం చెప్పాం, మన యొక్క ప్రవర్తన మార్చుకోవడం ద్వారా అని. సో రెండవది ఏమిటి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన కృప కొరకు ఎదురు చూడటం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? ఒకటి, ఆయన వాక్కు పట్ల భయంతో కూడినటువంటి గౌరవం కలిగి ఉండటం. రెండు, ఆయన ఎవరో, ఆయన యొక్క ప్రేమ ఎట్టిదో, మరి ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క సామర్థ్యము, మరి ఆయన యొక్క పరిశుద్ధత, ఇవన్నీ గమనించి మరి ఆయన చెప్పిన మాటలను పాటించడం అనేది ఆయన పట్ల భక్తితోటి కూడుకున్నటువంటి ప్రవర్తన. అలాగే మరి దుష్టత్వాన్ని విడవటం, భయభక్తులు కలిగి ఉండటం. అలాగే మరి ఆయన చెప్పిన మార్గంలో పయనించడం. మరొక ముఖ్య విషయం ఏంటన్నట్లయితే కేవలం ఆయన చెప్పినటువంటి ఆ మాటలు పాటించడమే కాదు, కానీ మరి చేయకూడని పనులు కూడా మనం చేయకపోవటం అనేది ఆయన ఎలా భయభక్తులు చూపించడం. యాక్ట్స్ ఆఫ్ మిషన్, యాక్ట్స్ ఆఫ్ కమిషన్ అని చెప్పి మన పాస్టర్ గారు అనేకసార్లు చెప్పున్నారు. సో చేయవలసింది చేయకపోయినా అది పాపమే, చేయవలసింది చేయకపోయినా, చేయకూడదని చేసినా అది కూడా పాపమే. సో అది మనం గమనించాలి. ఆయన ఎలా భయభక్తులు కలిగి ఉండడం అంటే ఈ రెండు కూడా పాటించినట్లయితేనే ఆయన ఎలా భయభక్తులు కలిగి ఉంటాం. రెండోది, ఆయన కృప కొరకు ఎదురు చూచు వారి యందు ఆనందించువాడే ఉన్నాడు. అదే వాక్యంలో రెండో భాగంలో మొదటిది, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు ఎదురు చూచు వారి యందు ఆనందించువాడే ఉన్నాడు. ఆయన కృప కొరకు మనం ఎదురు చూసినట్లయితే, ఆ విషయంలో ఆయన కృప పట్ల, ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఆయన చెప్పినటువంటి మార్గంలో మనం పయనించినట్లయితే ఆయన ఆనందించువాడే ఉన్నాడు. ఆయన కృప కొరకు ఎదురు చూసినట్లయితే మనకు కలిగేటువంటి లాభాలు అంటే ఆయన మీద ఆధారపడి ఆయన కృపను పొందడం కొరకు మన యొక్క ప్రవర్తన మార్చుకోవడం ద్వారా ఆయన కృపను మనం పొందినప్పుడు మనకు కలిగేటువంటి లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోదు. సో ఆయన కృప కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడింది. అలాగే కీర్తన 103వ అధ్యాయంలో కూడా 5వ వచనంలో పక్షిరాజు గురించి రెక్కలు చాపి మరి పైకి ఎగురుదురు అనే విషయం మనకి అక్కడ కూడా తారసపడుతుంది వాక్యం. పక్షిరాజు గురించి ప్రత్యేకంగా మనకు చాలా చోట్ల పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. పక్షిరాజుతో ఎందుకు ఆయన దేవుడు దాని గురించి మాట్లాడారు?
పక్షిరాజు యవ్వనం వలె తిరిగి నువ్వు అటువంటి యవ్వనాన్ని పొందుతావు అని చెప్పి ఎందుకు మనకు వాగ్దానం చేస్తున్నారు? పక్షిరాజు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే అది ముసలిదైపోతూ ఉన్నప్పుడు, లేకపోతే శక్తి కోల్పోతున్నప్పుడు ఒక చోటకు వెళ్ళి మరి తన యొక్క ఆహారం తీసుకోకుండా ఒక చోట కూర్చొని తన యొక్క రెక్కలను, తన యొక్క ముక్కును కూడా విడిచిపెట్టేస్తుందట. ఒక్కొక్కటి వదిలేస్తుంది. తర్వాత కొద్ది రోజులు అయ్యేసరికి మళ్ళీ తిరిగి మొలకెత్తడం ప్రారంభమవుతుంది, ఈకలు, తర్వాత ముక్కు కూడా. తర్వాత పూర్వపు ఎటువంటి యవ్వన దశలో ఉన్నప్పుడు ఎలాగా వేగరంగా దాన్ని వెళ్ళి వేటాడగలదో అటువంటి స్థితికి చేరద్దట. సో దాన్ని ఉద్దేశించి మనకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ దేవుడు అంటున్న మాటలు, వారు పక్షిరాజు రెక్కల వలె చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశెల్లక నడిచిపోదురు అని చెప్పి. తర్వాత ఆయన కృప కొరకు ఎదురు చూసేటప్పుడు కలిగేటువంటి లాభాల్లో మొదటిది, మనం పక్షిరాజు వల్ల ఎవరం తిరిగి పొందుతాము, అటువంటి శక్తి మనకి దేవుడు ఇస్తాడు అని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతుంది. రెండోది మనం చూసినట్లయితే యెషయా గ్రంథమే 49వ అధ్యాయం 23వ వచనంలో 49:23 వచనంలో, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదములు ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. ఇక్కడ చూడండి, యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకుందువు అని చెప్పి ఎవరిని ఉద్దేశించి అంటూ ఉన్నారు? దేవుడు ఇశ్రాయేల్ జనాంగం నుంచి ఉద్దేశించి అంటున్న మాటలు ఇవి. బబులోను దేశం వారు యెరూషలేము మీద దాడి చేసి యెరూషలేమును అక్కడ నాశనం చేసి, దేవాలయాన్ని నాశనం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలను, పిల్లలను, స్త్రీలను వాళ్ళు బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు వారి దేశానికి. అయితే కొంతకాలమైన తర్వాత వారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ అనుదినం కూడా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వారి పట్ల కరుణ చూపి వారిని తిరిగి యెరూషలేము పట్టణానికి తీసుకుని వస్తాడు. యెరూషలేము పట్టణానికి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ తిరిగి కడతం ప్రారంభిస్తారు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపం చేస్తూ వారిని భయపడినటువంటి వారిని మీరు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. పూర్వం బబులోను రాజు నెబుకద్నెజరు రాజు మిమ్మల్ని అందరినీ నాశనం చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే మీరు తిరిగి వచ్చినప్పుడు మీకు ఎటువంటి పరిస్థితులు కలుగుతాయో దేవుడు ఆ మాటలు జ్ఞాపం చేసుకుంటా అంటున్నట్టు మాటలు. కొంచెం పైకెళ్ళి చూసినట్లయితే 22వ వచనంలో, ప్రభువుకు యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు, నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం అందరనియు నువ్వు తెలుసుకుందు. అంటే ఆ విధంగా మీరు హెచ్చింపబడతారు అని చెప్పి దేవుడు ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతున్న మాటలు. అంచేత ఆయన కృప కొరకు మనం ఎదురు చూచినప్పుడు మనం ఏ విధంగా హెచ్చింపబడతామో, దేవుడు మన పట్ల మన ముందు ధ్వజం ఎత్తుకొని ఎట్లా నడుస్తారో ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగం నడిచిన విధానంలో మనం చూసినట్లయితే మనకు కనపడుతుంది. అంటే ఆయన కృప కొరకు ఎప్పుడైతే ఎదురు చూచామో మనం అవమానం పొందదాం. రాజులు అంటే ఇక్కడ ఆ మాటలు రాయటం కారణం ఏంటన్నట్లయితే, అటువంటి గొప్పవారే రాణులు నీకు పాలిచ్చు దాదులు అంటే తల్లి స్థానంలోకి వెళ్ళి నేను పోషిస్తారు. రాజులు చూడండి పైన, రాజులు నిన్ను పోషించు తండ్రులుగా ఉంటారు. అంటే అంతగా హెచ్చింపబడతావు నీవు ఎప్పుడైతే నువ్వు నా కృప కొరకు ఎదురు చూచావో. నీవు నా కృప కొరకు ఎదురు చూసినప్పుడు నీకు కలిగేటువంటి మేలు అది. ఆ విధంగా హెచ్చింపబడతావు. నీ యొక్క పాదములు ధూళి వాళ్ళు నాకుతారు అంటే అంత హీనస్థితికి వెళ్ళి నేను హెచ్చిస్తారు అని చెప్పినట్టు మాటకు అర్థంగా ఇక్కడ రాయబడిన మాట. అంచేత ఎప్పుడైతే దేవుని కృప కొరకు మనం ఎదురు చూచామో, యెహోవా దేవుడు ఎప్పుడైతే మన యందు ఆనందిస్తారో అప్పుడు మనకు కలిగేటటువంటి లాభం ఇది. అంచేత దేవుడు ఆయన కృప కొరకు మనం ఎదురు చూసినప్పుడు కలిగేటువంటి లాభాల్లో ఇది మరొకటి చూద్దాం. కీర్తనలు 37వ అధ్యాయం 34వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గం అనుసరించము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచేదావు.
ఇందాక మనం చదివాం, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉంటా నేను చూచి ఉంటుంది అని చెప్పి అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, భక్తిహీనులు నిర్మూలన కాగా నువ్వు చూచిదవు. యెహోవా కొరకు ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకొని ఉన్నావో మరి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని. అంటే ఎప్పుడైతే దేవుని పట్ల మనం ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఆయన కనిపెట్టుకొని ఉన్నామో మనల్ని హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే 37 అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే పక్క పేజీలో, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. కిందకు వచ్చినట్లయితే, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు బహుక్షేమం కలిగి సుఖించెదరు. ఇందాక మరి జాన్సన్ గారు చెప్పినప్పుడు ఎటువంటి క్షేమం కలుగుద్దో దేవుడు మరి ఆయన మన పట్ల ఎటువంటి క్షేమాన్ని ఇస్తారో చెప్పి రాయబడిన మాటలు మనం జ్ఞాపం చేసుకుని ఆయన ఆరాధించాం. సో ఆ వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ మనం ఇక్కడ ఈ మాటలు కూడా జ్ఞాపం చేసుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకోదరు, మరి అలాగే బహుక్షేమం వారికి కలిగి ఉండటం, వారు సుఖించదురు అని చెప్పి రాయబడిన మాటలు మనం ఇక్కడ జ్ఞాపం చేసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి మరి ఆయన కృప కొరకు మనం ఎదురు చూచినప్పుడు కలిగేటువంటి లాభాల్లో ఇది ఒకటి మరి నూతన బలం పొందుతాం పక్షిరాజు యవ్వనం వలె. రెండోది, రాజులు నిన్ను పోషించే తండ్రులుగాను రాణులు నిన్ను పోషించేటువంటి దాదులుగాను ఉంటారు. మరి మీ యొక్క షూస్ దుమ్ము నాకుతారు అన్నటువంటి విషయం మనం అక్కడ చూడవచ్చు. తర్వాత దేశాన్ని స్వతంత్రించుకుంటారు అన్నటువంటి ఆశీర్వాదం కూడా ఇక్కడ మనం చూడవచ్చు, ఎప్పుడు ఆయన కృప కొరకు మనం ఎదురు చూసినప్పుడు. తర్వాత దేవుడు మనందు ఆనందించాలంటే మరొకటి చూద్దాం. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. సో ఆయన ఆనందించడానికి ఇక్కడ ఒకటి చెప్తూ ఉన్నారు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అలాగే భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. మనం మన యొక్క ప్రార్థన యథార్థంగా ఉన్నదా లేదనేది మనం పరిశీలన చేసుకోవాలి. యథార్థవంతుల ప్రార్థన గురించి మరి దేవుడు అనేక చోట్ల రాసి ఉన్నారు. వేషధారుల ప్రార్థన ఎట్లా ఉంటుంది, యథార్థవంతుల ప్రార్థన ఎట్లా ఉంటుంది అనేది మన వాక్యంలో చూడవచ్చు. ఇక్కడ దేవుడు మనల్ని ఆశించేది ఏంటి? దహన బలులు ఆయన ఆశిస్తూ ఉన్నారా, లేకపోతే హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడా, ఆయన ఇష్టపడుతున్నారా? మనం ప్రశ్నించుకోవాలి. మేకా 6:6 మనం చూసినట్లయితే, ఏమి తీసుకుని వచ్చి యెహోవా నేను దర్శించును అని అక్కడ మనం రాయబడిన మాటలు మనం చూడవచ్చు. ఏడాది దూడలను దహన బలులను అర్పించి ఆయనను దర్శించునా, లేకపోతే వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైనటువంటి తైలాన్ని ఆయనకి ఇచ్చి ఆయన సంతోషింపజేయనా, లేకపోతే నా యొక్క సంతానాన్ని ఆయనకి ఇచ్చి ఆయనకు అర్పించి నేను ఆయన దర్శించునా? ఇవేమీ కాదు దేవుడు ఆశించేది. న్యాయముగా నడుచుట, కనికరమును ప్రేమించుట, అలాగే దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, ఈ 3 దేవుడు కోరుకుంటున్నాయి. ఇదే కదా యెహోవా నీ నుంచి ఆశిస్తున్నది అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకు 6:6 రాయబడిన మాటలు అవి. ఒకసారి పాస్టర్ గారు కూడా చెప్పున్నారు ఆ మాటల గురించి. సో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏమిటి? న్యాయముగా నడుచుట, కనికరమును ప్రేమించుట, మరి దీన మనసు కలిగి ఆయన ప్రవర్తన కలిగి ఉండటం అనేది 3 ఆయన ఆశిస్తున్నారు. అంతే తప్పించి మన యొక్క దహన బలులను ఆయన ఆశపడట్లేదు, దహన బలను ఆశించట్లేదు. లేకపోతే మన యొక్క సంతానాన్ని, మన యొక్క జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున్నా అని చెప్పి భక్తుడు అన్నట్లుగా అది కాదు ఆయన ఆశిస్తున్నది. లేకపోతే వేలాది దూడలు, మరి వేలాది నదులంతా విస్తారమైనటువంటి ఆ యొక్క తైలాన్ని తీసుకొచ్చి ఆయనకు అర్పించున, ఇవేవి కాదు దేవుడు ఆశిస్తూ ఉన్నది. కానీ న్యాయంగా నడవటం, కనికరాన్ని ప్రేమించడం, మరి ఆయన ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించడం, ఈ 3 ఆయన ఆశిస్తున్నాయి. అటువంటి అప్పుడే నీ యందు దేవుడు ఆనందిస్తాడు. భక్తుడు యెహోషువ కాలేబులు అంటే మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మనందు ఆనందించిన ఎల్లా ఆ దేశం మనం చేసేది, మనకి ఇచ్చినది పాలు తేనెలు ప్రవహించే దేశం. మరి అటువంటి ప్రాస్పారిటీని, లేకపోతే అటువంటి ఆశీర్వాదాలను దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడు మనం ఆయన మన యందు ఆనందించినప్పుడు. అయితే మనకు జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఆయన మన యందు ఆనందించడానికి మన యొక్క ప్రవర్తన ఏమిటి? ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. మనం ఒక్కోసారి మన యొక్క జీవితంలో మనం ప్రార్థించినప్పుడు, లేకపోతే విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఎందుకు ఒక పర్యాయం ఆలకించట్లేదు?
మనం పరిశీలన చేసుకున్నట్లయితే దానికి మనకే సమాధానం దొరుకుతుంది. దేవుడు మనందు ఆనందించట్లేదన్నమాట, ఉల్లసించట్లేదన్నమాట, ఆయన సంతోషించట్లేదన్నమాట. ఒక కోణంలో మనం అది ఆలోచించినట్లయితే మనలో ఎక్కడ లోపం ఉందో మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దేవుని చిత్తం అయితే కొంతసేపట్లో మనం బల తీసుకోబోతున్నాం. అది తీసుకుపోయే ముందుగా కొన్ని తీర్మానాలు కూడా మనం తీసుకోవాలి. దేవుడు మనందు ఆనందించాలి, ఆయనకు ఇష్టడైన బిడ్డలుగా ఉండాలి. ఒకప్పుడు ఆయన వారమే, మరి అయితే ఆయన వారం కాకుండా పోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన వారంగా ఉండటానికి ఆయన ఎంతగా తన వెల చెల్లించాడు. ఆయన పట్ల ఎటువంటి కృతజ్ఞత మనం కలిగి ఉన్నాం. దేవుడు మన యొక్క ప్రవర్తన బట్టి అయితే మనం దుష్టులం, మనము శిక్షకు అర్హులం. అయితే ఎందుకు ఆయన ఆ విధంగా ఉండటానికి ఇష్టపడలేదు? దుష్టులు మరణం నుంచి నాకు ఏమాత్రమైన సంతోషం కలిగిన వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటిగా నాకు సంతోషం. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. అంచేత మన ప్రవర్తన దిద్దుకోవడానికి ఆయనకు అవకాశం ఇస్తున్నారు. మరి అది ఆ అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నట్లయితే అది మన మూర్ఖత్వం అవుతుంది. సరే, దేవుడు మరి ఎటువంటి అవకాశాలు మనకు ఇస్తున్నాడు అనేది కూడా కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకునే వాక్యం ఇస్తాను. మన యొక్క జీవితంలో, అనుదిన జీవితంలో చాలాసార్లు మన యొక్క జీవిత సరళిని మార్చుకోవటానికి, మన యొక్క దుష్టత్వాన్ని వదలటానికి, లేకపోతే ఒక నియమబద్ధమైన జీవితం గడపడానికి దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఆ అవకాశాలు ఏమిటనేది మనం ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. అవి చాలా ఉన్నాయి. నేను చూసినప్పుడు దానిలో అయితే ఒక 6 చెప్తాను. నేను 6 చెప్పిన తర్వాత వాక్యం ముగిస్తాను. అవి మనం తరచుగా జ్ఞాపకం ఉంచుకోవటానికి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో టీ లెటర్ ఉంటుంది కదా, టీ. ఆ టీని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక 6 టీస్ గురించి నేను చెప్తాను. మొదటిది, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాల్లో మొదటిది సమయం. టీ ఫర్ టైం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనం ఎంతగా ఆయన విచారపరుస్తున్నామో, ఆయన మన యందు ఆనందించకుండా ఉండడానికి మనం ఇవ్వబడినటువంటి సమయాన్ని ఎలాగ దుర్వినియోగపరుస్తున్నాం మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే నిజంగా మనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. దేవుడు ఇచ్చినటువంటి ఇటువంటి సమయాన్ని మనం ఎంతగా వృధా చేసామా అని మనమే నిందించుకుంటాం. మనకి రోజుకి 24 గంటలు సుమారుగా 6 గంటలు నిద్రపోయినా, ఒక 4-5 గంటలు మనం పని చేసుకున్నాం, సుమారుగా 15 గంటలు 14 గంటలు మనకు ఉంటుంది చేతిలో. దానిలో దేవుడు ఆశించేది ఏమిటి? మన యొక్క ధనంలో అవ్వచ్చు, మన యొక్క సమయంలో అవ్వచ్చు, మనకు ఇవ్వబడిన వాటిలో అవ్వచ్చు, దేవుడు 10వ వంతు ఇవ్వమన్నట్టుగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. మనం ఇవ్వగలిగితే ఇంకా ఇవ్వటం మంచిదే. అయితే కనీసం 10వ వంతు అన్నట్లయితే మనకి ఇవ్వబడినటువంటి 14 మిగిలిన 14 గంటల్లో సుమారుగా 1:40 మనం దేవుని యొక్క పరిచర్య కొరకు, లేకపోతే దేవుని యొక్క వాక్యం కొరకు మనం వినియోగించాలి. అది న్యాయం. దేవుడు ఆశించేది అది. నిజంగా నువ్వు ఆ సమయాన్ని దేవుని కొరకు వెచ్చించినట్లయితే ఆయన సంతోషపడతారు, ఆయన ఆనందిస్తారు. మన యొక్క ప్రవర్తన బట్టి మనం ఆయన పట్ల మరి ఆ సమయాన్ని మరి ఆయన కొరకు మనం ఖర్చు పెట్టినప్పుడు ఆయన ఆనందిస్తారు. ఎప్పుడైతే ఆనందిస్తారో ఇందాక మనం చెప్పేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 అంటే మనం చాలాసార్లు సమయాన్ని దుర్వినియోగపరుస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 మనం దినములు చెడ్డవి కనుక, చూడండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. ఇప్పుడు పరిస్థితులు మనకి తెలుసు. దేవుని చిత్తం అయితే కొద్ది రోజుల్లోనే మనం మరి చివరి రోజులో ఉన్నాం, యుగాంతంలో ఉన్నాం. దేవుడు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నదని అనేక సూచనలు మనకు కనబడుతున్నాయి. చేత దినములు చెడ్డవి కనుక సమయంలో సద్వినియోగపరచుకోవాలి. దేవుడు మరొక రోజు ఇవ్వకపోవచ్చు, మరొక అవకాశం ఇవ్వకపోవచ్చు. నిన్నటి దినాన్ని నేను చూసినప్పుడు, నిన్న కాదు మొన్న పేపర్లో చూసినప్పుడు 7 రోజుల క్రితం మ్యారేజ్ అయింది ఒక అమ్మాయికి. మొన్న మీటింగ్ జరిగింది కదా, తాడేపల్లిగూడెం చంద్రబాబు నాయుడు మీటింగు. దానికి వెళ్ళాడు అబ్బాయి, అమ్మాయిని తీసుకుని వెళ్ళలేదు, అబ్బాయి వెళ్ళాడు. వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. కరెక్ట్గా 3 రోజులు అయ్యి ఉంటుంది మ్యారేజ్ అయ్యి, చనిపోయాడు. చనిపోయిన విషయం కూడా తెలియదు. తర్వాత అతను పాకెట్లో, అంటే నలిగిపోయాడు, బాడీ నలిగిపోయింది, పాకెట్లో చిన్నది ఉంటే చూసిపోయాడు. వెంటనే ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది, అమ్మాయి బతికింది అనుకోండి చెప్తున్నాను నేను. చేత దినములు చెడ్డవి, మనకి సమయం మరొకసారి ఇవ్వకపోవచ్చు.
చాలామంది అంటూ ఉంటారు, నాకు ఎక్కువ టైం లేదండి, మరి వాక్యం చదవటానికి టైం లేదు అంటూ ఉంటారు. అమెరికా ప్రెసిడెంట్ అయినా, ఇండియా ప్రెసిడెంట్ అయినా, ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయినా, నీకైనా నాకైనా ఒకే సమయం 24 గంటలు. సో మరి వారందరూ అన్ని పనులు చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేం? దేవుని కోసం ఒక గంట, ఒక రోజులో ఒక గంట ఎందుకు ఆయన కోసం కేటాయించలేకపోతున్నాం? మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఆశిస్తున్నది అదే కదా. నిజంగా నువ్వు ఒక గంట దేవుని కొరకు ఖర్చు పెట్టినట్లయితే ఎన్నో ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటాం. ఒక 10 నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకుని ఎంత ప్రశాంతత. సో అటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దుర్వినియోగపరుస్తూ ఆయన ఎందుకు ఆనందింప చేయలేకపోతున్నాం? నీ పట్ల నా పట్ల ఆయన విచారపడేటట్లు ఎందుకు మనం సమయాన్ని వృధా చేస్తున్నాం? కీర్తనలు కాదు, సామెతలు 27వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, రేపటి దినము గురించి అంతసేపము, ఏ దినమున ఏది సంభవించడో నీకు తెలియదు అని చెప్పి వాక్యంలో రాబడిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు నా స్నేహితులే మరి గత సంవత్సరం నేను నా పెళ్లి రోజు నుంచి నేను మారతాను అని చెప్పి నాతో అన్నాడు. ఎందుకంటే చాలా ఆల్కహాల్ తీసుకుంటూ ఉండేవాడు. చాలాసార్లు నేను చెప్పినప్పుడు నేను నా మ్యారేజ్ డే నుంచి మారతాను అని ఏదో ఒక గడి పెట్టుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అంతకుముందు వారంలో అతను చనిపోయాడు. అప్పటి వరకు క్రైస్తవుడే, కానీ నిజ క్రైస్తవుడు కాదు. అంటే దేవుని క్రిస్టియన్ అని చెప్పి అంటాడు, కానీ తను ఎప్పుడు కూడా ఆలయానికి వచ్చిన దాఖలాలు లేవు, ఎప్పుడు కూడా వాక్యం చదివినట్టుగా నేను చూడలేదు. నేను చాలాసార్లు చెప్తున్నప్పుడు అతనికి అవకాశం దేవుడు ఇవ్వలేదు. మరి మన విషయంలో దేవుడు ఈ రోజున మనం సజీవులుగా ఉన్నామన్నట్లయితే దేవుడు మరొక దినం మనకి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ మనలో ఇంకా ఎవరైనా దేవుని కోసం మన యొక్క అన్నట్టు విలువైనటువంటి సమయంలో కొద్ది సమయం దేవుని కోసం ఖర్చు పెట్టకపోయి ఉన్నట్లయితే ఈ రోజున ఒక తీర్మానం తీసుకుందాం. ఆయన కొరకు కొంత సమయం, న్యాయంగా అయితే 1:40 మినిమం ఖర్చు పెట్టాలి దేవుని కొరకు. కనీసం గంటనా మనం ఆయనతో ఉండడానికి ప్రయత్నించదు. ఏ దినమన ఏది సంభవించదో అది నీకు తెలియదు అని. అలాగే భక్తుడు దావీదు అంటుండే మాటలు కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 39:4 నా అంతం ఇట్లున్నది నాకు తెలుపుము అంటూ ఉన్నాడు. అంటే నిజంగా అంతం మనం ఏ క్షణం జరుగుతుందో తెలిస్తే నిజంగా మనం బతకలేం కూడా. అయితే భక్తుడు అంటున్న మాటలు ఏంటంటే, అప్పుడే నేను జాగ్రత్త పడతానేమో, నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను సద్వినియోగపరచుకుంటానేమో, సమయం వేస్ట్ చేయకుండా, నాకున్నది కొద్ది క్షణాలే కదా, ఈ క్షణాల్లో నన్ను దేవుని వైపు తిరుగుదాము అన్నటువంటి ఆలోచనతో బహుశా భక్తుడు అయిన ఉండవచ్చేమో. కానీ మనకి ఇవ్వబడినటువంటి సమయం మరి చాలా విలువైంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పొరిక జ్ఞానుల వలె మనం ప్రవర్తించాలని మిమ్మల్ని కోరుతున్నాను. సో మొదటి టీ ఇట్స్ మెంట్ ఫర్ టైం. రెండోది మనం చూసినట్లయితే ట్రెజర్. సెకండ్ టీ ఫర్ ట్రెజర్, ధనం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, సాధారణంగా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇది నేను సొంతంగా మరి నేను కష్టపడి సంపాదించుకున్నది, ఇది నాకు సామర్థ్యాన్ని బట్టి నేను సంపాదించుకున్నాను అని చేత నేను దేవునికి అంతగా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నటువంటి మాటలు నేను 2 సార్లు విన్నాను. ఈ విషయం గురించి మనం చర్చిస్తున్నప్పుడు ఒక తెలిసిన వ్యక్తి అన్నటువంటి మాటలు. 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు మరి యొక్క ప్రజలను అరణ్యంలో నడిపింపేటువంటి ఇశ్రాయేలు వచ్చినప్పుడు వారు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్న మాటలు, ఇది మా సామర్థ్యాన్ని బట్టి మేము సంపాదించుకుంటున్నాం కదా అని చెప్పి ఎర్రవెగుతున్నటువంటి ఆ యొక్క జనాంగాన్ని ఉద్దేశించి దేవుడు అంటున్న మాటలు ఇక్కడ చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యం నేను పోషించను, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలుగు చేసింది అనుకుందరేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునేవలను. ఎలా అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నీటి వలె స్థాపింపవలని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. సో మనకి ఇవ్వబడినటువంటి సామర్థ్యం మన యొక్క సొంతంగా సంపాదించుకునే శక్తి కాదు అన్నటువంటిది మన తెలివి తక్కువతనం అటువంటి ఆ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు అన్నటువంటి మాటలు, మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. సో అంచేత మనం విరవవలసిన పని లేదు. అలాగే కొన్నిసార్లు
చూడండి, లోకాసువార్త 12:16 మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తికి దేవుడు వెర్రివాడ అని పేరు పెడుతున్నాడు. లోకాసువార్త 12:16. అక్కడ ఏంటి సందర్భం మనందరికి తెలిసిందే, చాలాసార్లు మనం చదివి ఉన్నాం. ఒక ధనవంతుడు ఆ పంట సమకూర్చుకొని ఈ స్థలం చాలదు కనుక నేనేం చేతున్న తర్వాత అనుకొని మళ్ళీ ఆ కొట్లను తిరిగి కట్టించడం, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించము, తినుము, త్రాగుము, సంతోషించము అని చెప్పుకుందరు. అయితే దేవుడు ఆ రాత్రి అంటున్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచిన ఎవరివని అతనితో చెప్పాను. సో మనం ఒక్కోసారి మనం చాలా ధనాన్ని సమకూర్చుకుంటూ ఉంటాం. మనం ఈ రోజున చూసినట్లయితే రాజకీయ నాయకులు ఏ విధంగా ఎంత భయంకరంగా దోచుకొని సంపాదించుకుంటున్నారు. ఎవ్వరు కూడా మనం వెళ్ళిపోయినప్పుడు తిరిగి ఒక్క పైసా కూడా మనం తిరిగి తీసుకువెళ్ళలేము. ఆ విషయం గ్రహించి కూడా మరి అంత అన్యాయంగా సంపాదించుకున్నారు. అటువంటి వారి పట్లే దేవుడు అంటుండే మాటలు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నావు, నువ్వు సిద్ధపరిచిన ఏమని అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మనం సంపాదించుకున్నదంతా మన సామర్థ్యాన్ని బట్టి సంపాదించుకున్నాం కాబట్టి దేవుడికి ఏమి ఇవ్వనవసరం లేదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ నీకు ఇచ్చిన సామర్థ్యం దేవుడే. మరి ఆయన యొక్క పరిచర్య కొనసాగించడం కొరకు, లేకపోతే ఆయన యొక్క భక్తుల కొరకు మనల్ని ఆ విధమైన స్థితికి తీసుకొచ్చింది ఆయనే అన్న విషయం మనం ఎప్పుడు కూడా గ్రహింపు కలిగి ఉండాలి. అలాగే కొన్నిసార్లు మొక్కుబడులు చేసుకుంటూ ఉంటాం, దేవా నువ్వు చేసినట్లయితే నీకు నేను ఇది ఇస్తాను, ఈ కానుక ఇస్తాను, లేకపోతే ఈ ఆలయం చర్చి నిర్మాణం జరుగుతుంది తిరిగి ఇస్తానని చెప్పి అటువంటి మరి మొక్కుబడులు చేసుకుని మర్చిపోయే వారి గురించి కూడా దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు. అది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి 5:4 ప్రసంగి 5:4 నేను చదువుతాను. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎళ్ళ దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము, బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టం. ఇక్కడ బుద్ధిహీనుడు అని మాట్లాడుతున్నాడు. మొక్కుబడుల విషయంలో బుద్ధిహీనుడు అంటున్నారు. మరి ఇందాక ధనం సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయాల్లో ధన విషయంలో మనము దేవుని పట్ల మరి అట్లాగా ప్రవర్తించినట్లయితే మనకు రాబోయే శిక్ష గురించి అనేక చోట్ల రాయబడి ఉన్నది. అంతేకాదు మరి ఆయన మన విషయంలో ఎటువంటి పరుషమైన మాటలు అంటూ ఉన్నారో అందుని బట్టి మన యొక్క ప్రవర్తన ధన విషయంలో ఈ విధంగా ఉన్నట్లయితే దేవుడు మన యందు ఆనందించుడు అన్న విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఆయన మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి దానికి తగిన రీతిలో ఆయనకి చెల్లిస్తూ మరి ఆయన యొక్క పరిచర్యలో పాలు భాగస్థమై ఉంటామో, ఆయన యొక్క సేవ జరుగుతున్నప్పుడు ఆ సేవకులకు మనం ఎటువంటి సహాయం అందించగలుగుతున్నామో, లేకపోతే ఆయన యొక్క దేవాలయాల నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనకు తెలుసు, మన దేశ పరిస్థితులు ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత వస్తున్నది. ఇటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలు అంటే మనం మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి మనం సంపాదించుకున్నప్పుడు దేవుని పరిచర్య, దేవుని ఒక వాక్యం ప్రచురింపబడటానికి, దేవుని వాక్యం అనేక చోట్ల వెదజల్లబడటానికి మన యొక్క పాత్ర ఏమిటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా అటువంటి పాత్రను సమర్థవంతంగా నువ్వు నిర్వహించగలిగినట్లయితే నీ యందు దేవుడు ఆనందించేవాడే ఉన్నాడు. ఎప్పుడైతే నీ యందు దేవుడు ఆనందిస్తాడో నీ యొక్క ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన మరి నెరవేర్చడానికి ఆయనకి ఇష్టపడుతున్నాడు. వాక్యంలో మనకి వాక్యం సెలవిచ్చేది అదే. చేత మొదటిది మన యొక్క సమయం గురించి మనం దేవునికి సమాధానం చెప్పగలిగి ఉండాలి. 2 మనకి ఇవ్వటువంటి ధనం గురించి. 3వ టీ చూద్దాం, టాలెంట్స్. టీ ఫర్ టాలెంట్స్, తలాంతులు. 5 తలాంతుల స్టోరీ మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 25:14 రాయబడినటువంటి 5 తలాంతుల స్టోరీ. మరి ఆ యొక్క వ్యక్తి మరి ఊరు వెళ్తూ తన 3 సేవకులకి పిలిచి మరి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు మీరు ఏమి సంపాదించుకున్నారు, దినారాలను బట్టి మీరు దినారాలు ఇచ్చి వెళ్ళాడు, ఆ దినాలు ఏం సంపాదించుకున్నారు అన్నప్పుడు మొదటివాడు 5కు 5 ఇచ్చాడు. అయ్యా నేను మీరు ఇచ్చిన దాంతో నేను వ్యాపారం చేస్తాను, మరింత 5 రెట్లు మరి అన్ని రెట్లు సంపాదించి మీకు ఈ 10 దినారాలు తీసుకొని వచ్చాను అన్నప్పుడు, బడా మంచి దాసుడా, నీకు ఇవ్వబడిన దానిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అని చెప్పి తన బహుమతులతో తను ఇచ్చినట్టుగా చూస్తున్నావు. అలాగే 2 దినారాలు ఇచ్చిన వ్యక్తి 2 దినాలు తిరిగి తీసుకొని వచ్చినప్పుడు, బడా మంచి దాసుడా, నీకు ఇచ్చినటువంటి కొద్ది దానిలో చాలా నమ్మకంగా ఉన్నావు, మరింత నీకు ఇస్తానని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఇచ్చినట్టుగా చూస్తాం. అయితే 1 దినారాలు ఇచ్చిన వ్యక్తి భయపడి మరి భూమిలో దాచిపెట్టినట్టుగా తిరిగి తీసుకొని వచ్చి, మరి నువ్వు విత్తన చోట పోయేవాడు, మరి చల్లని చోట మరి వేరుకునేవాడు అని చెప్పి తెలిసి నేను భయపడి నేను దాచిపెట్టాను అన్నప్పుడు
ఏమన్నాడు? చెడ్డ దాసుడా. మరి మన పట్ల దేవుడు మనకి ఇవ్వబడిన తలాంతులు, చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు దేవుడు ఏ తలాంతు ఇవ్వలేదేమో అనుకుంటూ ఉంటారు. ప్రతి వ్యక్తికి మనం గమనించవలసింది, ప్రతి వ్యక్తికి వారికి తగిన రీతిలో తలాంతులు ఇస్తూ ఉన్నాడు. అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మనకు ఇవ్వబడిన తలాంతులు ఏమిటో మనకు కొన్నిసార్లు తెలియదు. ఆ విషయం మనం దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు నీకు ఇవ్వబడిన తలాంతు ఏమిటో దేవుడు తెలియచేస్తాడు. అయితే ఇక్కడ విషయం ఏంటన్నట్లయితే ఆ తలాంతు దేవుని కోసం ఖర్చు పెట్టడం అనేది చాలా ముఖ్యమైనది. నీకు మంచి వాయిస్ ఇచ్చి ఉండవచ్చు, నువ్వు మామూలు చిత్రాల పాటలు ఇవి పాడటం కాదు, కానీ దేవుని యొక్క పాటలు, కీర్తనలు పాడటానికి ఆ తలాంతును ఖర్చు పెట్టాలి. అలాగే నీకు మంచి రైటింగ్ ఇవ్వచ్చు, మంచి ఆర్ట్ ఇవ్వచ్చు. మరి దేవుని యొక్క వాక్యం ప్రచురిస్తున్నప్పుడు మరి అటువంటి మంచి వాక్యాలు రాయగలగటం చేయాలి, దేవుని కొరకు వాడాలి. అలాగే ఒక పర్యాయం వాక్యం చెప్పే శక్తి ఇవ్వచ్చు నీకు. మరి అటువంటి ఇవ్వబటువంటి తలాంతు నువ్వు మరి నీలోనే ఉంచుకొని వాక్యం చెప్పడానికి బయటకు వెళ్ళడానికి భయపడి మరి నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఇచ్చిన తలాంతును వ్యర్థం చేసినవాడు అవుతావు. సో దేవుడు ఇచ్చిన తలాంతులను ఆయన మహిమ కొరకు, ఆయన యొక్క వాక్య పరిచర్య కొరకు నువ్వు వాడినట్లయితే దేవుడు నీ యందు ఆనందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు నీ యందు ఆనందిస్తాడో ఆయన ప్రతి విజ్ఞాపన, ప్రతి ప్రార్థన ఆలకించి నేను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే టైస్, 4వ టీ ఇట్స్ ఫర్ టైస్. టైస్ అంటే బంధాలు, అనుబంధాలు. సో బంధాలు, అనుబంధాలు అంటే మన తోటి వారి పట్ల, మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మన ఆత్మీయటువంటి మన యొక్క సంఘ సభ్యులతో అవ్వచ్చు, వారితో ఉండే బంధాలు, అనుబంధాల గురించి మరి దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆత్మీయ సహవాసం అనేది చాలా అవసరం. చూడండి, కట్టెలు వెళుతున్నప్పుడు, 4 కట్టెలు వెళుతున్నప్పుడు ఒక కట్టెను తీసి బయట పెట్టినట్లయితే కొద్దిసేపులో ఆరిపోతుంది. అదే 4 కట్టెలు కలిసి ఉన్నట్లయితే వెలుగుతూ ఉంటుంది. సో అది సాదృశ్యమైనటువంటి మాట. అది ఇక్కడ కూడా చాలామంది అంటూ ఉంటారు, నాకు మిగిలిన వాళ్ళతో పని ఏంటంటే నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, లేకపోతే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, నా ఇంట్లో కూర్చొని నేను చేసుకుంటాను, లేకపోతే వాక్యం టీవీలో వస్తుంది కదా వింటాను, ఇట్లా చాలామంది జవాబు చెప్తూ ఉంటారు. చర్చికి ఎందుకు రావట్లేదు అని అడిగినప్పుడు వారికి ఆత్మీయ సహవాసం గురించి దేవుడు చక్కని మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆత్మీయ సహవాసము ప్రాముఖ్యత గురించి చెప్తూ ఉన్నాడు. నిజంగా మనం ఒక కట్టెలాగా బయటకు తీయబడినప్పుడు ఎలాగ ఆరిపోతామో, మరి ఆత్మీయ సంఘంతో మనం కలిసి ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం, మన యొక్క ఆత్మీయ తలంపులు అలాగా దిగజారిపోతాయి. క్రమక్రమంగా నెమ్మదిగా నశించిపోతుంది ఆ ఆత్మీయటువంటి ఆలోచన, తలంపులు, ఆ భక్తి. అయితే ఎప్పుడైతే సంఘంతో కలిసి ఉన్నామో, మరి చర్చికి వచ్చి మరి ఎక్కడైనా వాక్యం చెప్పబడుతున్నా బయటకు వెళ్ళి విన్నట్లయితే ఎటువంటి ఆత్మీయటువంటి బలం మనకు వస్తుందో మన వ్యక్తిగతంగా అనుభవించినప్పుడే తెలుస్తుంది. ఈరోజున చాలా చోట్ల మరి కొంతమంది టీవీ ద్వారానే మాత్రమే కొన్ని చర్చెస్ నడుపుతూ ఉన్నారు. సో అక్కడ వెళ్తూ ఉన్నారు. అయితే వారికి ఆత్మీయటువంటి సంతోషం, ఆనందం కలుగుతుందా? వాక్యం నిజంగా వారి యొక్క మనసులో తీసుకుని వస్తుందా? లేకపోతే ఆదివారం కాబట్టి ఈ రోజున వెళ్ళి కొద్దిసేపు గడిపొద్దాం అన్న ఉద్దేశంతో వెళ్తున్నారా? మనం ఇక్కడైతే వచ్చి ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిలో కొంతసేపు గడిపి వెళ్తున్నప్పుడు మనకు మనసులో కలిగేటువంటి ఆ సంతోషం, ఆనందం అది ఇతరులతో సాధ్యమయ్యే విషయం కాదు. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుసు. ఎప్పుడు కూడా అలాగే 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. అంటే మన యొక్క కుటుంబ సభ్యుల పట్ల మనకున్నటువంటి బాధ్యత. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనము. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాసం త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. ఇక్కడ మరి మన కుటుంబ సభ్యుల పట్ల మనలో చాలామంది స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. మనకి ఎప్పుడు ఏ చర్చిలో చూసినా స్త్రీలే ఎక్కువ ఉంటారు. పురుషులు సాధారణంగా పనులకు వెళ్తూ ఉంటారు. కొంతమంది ఆసక్తి చూపరు. మా ఆవిడ వెళ్తుంది కదా చర్చికి అని చెప్పి అనుకుంటారు. ఆవిడ వస్తే ఆవిడకే మరి దేవుని యొక్క సన్నిధి దొరుకుతుంది, దేవుని యొక్క కృప దొరుకుతుంది. కానీ ఆ వ్యక్తి అంతే దేవుడు ఆనందిస్తాడు, కానీ తన యొక్క భర్త పట్ల తన దేవుడు ఆనందించడు కదా. సో ఆ విషయం మనం జ్ఞాపం చేసినట్టయితే మన కుటుంబ సభ్యుల పట్ల మనకున్నటువంటి బాధ్యత మనం జ్ఞాపం చేసుకోవాలి. ఒకవేళ మన కుటుంబంలో ఎవరన్నా వ్యక్తి దేవుని వైపు తిరగకుండా లోకపరంగా ఉన్నట్లయితే
ఆత్మీయంగా నువ్వు బలపంటే నీవు అతని పట్ల ఎటువంటి సంరక్షణ కలిగి ఉన్నావో ఈ మాట ద్వారా మనం తెలియజేయబడుతుంది. సో నీ ఆత్మీయటువంటి నీ యొక్క స్నేహితులు అవ్వచ్చు, శ్రేయోభిలాషులు అవ్వచ్చు, నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా సరే, ఎవడైనాను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. చాలా పరుషంగా ఉంటుంది మాట. మరి పౌలు తిమోతికి రాస్తున్నట్టు మాటలు, మొదటి తిమోతికి రాస్తూ అన్నట్టు మాటలు ఇక్కడ మనకు జ్ఞాపం చేసుకుందాం. సో 4 T's గురించి చెప్పాను. మొదటిది టైం, సెకండ్ వన్ ఇస్ ట్రెజర్, థర్డ్ వన్ ఇస్ టాలెంట్స్, థర్డ్ వన్ ఇస్ టైస్, ఫిఫ్త్ వన్ ఇస్ టెంపుల్. టెంపుల్ అంటే దేవాలయం. ఇక్కడ హృదయం అనేటువంటి దేవాలయం గురించి మనం ఒకసారి ఆలోచించేద్దాం. మొదటి కొరింథీ 6:19 మనం చూసినట్లయితే, అంటే మన యొక్క హృదయం గురించి దేవుడు చక్కని మాటలు చెప్పారు. మనము ఏ విధంగా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. ఎప్పుడైతే మన దేహంతో దేవుని మహింపరచకుండా మరి లోకపరమైన విషయాల గురించి ప్రాముఖ్యతనిస్తూ, మరి ఈ రోజున మనం చూసినట్లయితే యువత ఎంతగా చెడిపోతుందో మనకు తెలుసు. మరి ఆల్కహాలిజం అవ్వచ్చు, నెట్ పోర్నోగ్రఫీ అవ్వచ్చు, మరి ఇన్స్టాగ్రామ్స్ ద్వారా చెడు స్నేహాలు అవ్వచ్చు, ఇటువంటివన్నీ మనం చూసినప్పుడు మనం ఎప్పుడైతే మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయము అన్నటువంటి విషయం మనం జ్ఞాపం చేసుకుంటే ఎన్నడూ కూడా అటువంటి తప్పు చేయడానికి సంసిద్ధపడం. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, మరి పరిశుద్ధాత్మ మనలోనే నివాసం చేస్తున్నాడు అంటే విషయం మనలో జ్ఞాపకం వచ్చినట్లయితే ఏ వ్యక్తి కూడా పాపం చేయటానికి సంకుతాడు. అటువంటి దేహాన్ని దేవుడు మరి అది మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము. మన కొరకు ఒకరు తన విలువైన ప్రాణాన్ని త్యాగం చేసి రక్తం కాచి ఉందారా మనల్ని ఆయన సొత్తుగా చేసుకుని నీ బదులుగా నా బదులుగా ఆయన మన పాప శిక్షను భరించారు అన్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మనం శరీరం పట్ల, మన హృదయం పట్ల ఎటువంటి మరి ఆలోచన మనం కలిగి ఉంటామో మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. నిజంగా మన యొక్క శరీరము విలువ పెట్టి కొనబెట్టినటువంటి శరీరం, మన ఆత్మ విలువ పెట్టి కొనబెట్టినటువంటి ఆత్మ. మరి మన సొత్తు కాదు, మన సొంతం కాదు, మరొకరు మన కోసం విలువైన ప్రాణాన్ని ఇచ్చారు. సో ఆ విషయం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మన యెడల దేవుడు ఆనందించాలి అన్నట్లయితే మన యొక్క శరీరాన్ని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి, మన యొక్క ఆత్మను ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఇది దేవుని యొక్క ఆలయము అని చెప్పి మనం జ్ఞాపం చేసుకునే యెడల మరి మనం ఎప్పుడు కూడా పాపం చేయలేము. ఎప్పుడైతే పాపం లేని జీవితం మనం గడుపుతున్నామో దేవుడు మన యందు ఆనందించడానికి సిద్ధంగా ఉన్నాడు, మన యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఆ విషయం మనం జ్ఞాపం చేసుకుందాం. ఇంకా చివరి టీ ఇట్స్ ఫర్ ట్రూత్, సత్య సువార్త. సిలువను గురించిన వార్త నశించున్న వారికి వేరేతనము కానీ మరి రక్షింపడుతున్న మనకు శక్తి అయి ఉన్నది. అంచేత ఈ సిలువను గురించిన సువార్తను ప్రకటించడానికి నువ్వు ఎంతవరకు సిద్ధపడుతున్నావు? కేవలం నీవు మాత్రమే రక్షింపబడిన యెడల, మరి నీవు మాత్రమే ఈ భయంకరమైన పాపం శిక్ష నుంచి తప్పించబడిన యెడల నీ తోటి వారు, నీ కుటుంబ సభ్యులు, నీ శ్రేయోభిలాషులు, నీతో పాటు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వారు, మరి వారి సంగతి ఏమిటి? ఎంతోమంది తెలియక, దేవుని యొక్క వాక్యం తెలియక, యేసయ్య ఎవరో తెలియక నశించిపోతున్న తరుణంలో ఈ సిలువను గురించిన సువార్త ప్రకటించడానికి ఈ సిలువను గురించిన వార్త తెలిసినటువంటి నువ్వు మరి వారి కొరకు నువ్వు ఏ విధంగా ముందుకు వెళ్తున్నావు? వారు సంరక్షణ పడటానికి ఈ సిలువను గురించిన సువార్త ప్రకటించడానికి నీ యొక్క పాత్ర ఏమిటి? అలాగే సత్య సువార్తను ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిన్ను ప్రశ్నించు. ఎప్పుడైతే నువ్వు ఈ సువార్తను ప్రకటించడానికి సిద్ధపడ్డావో నీ యొక్క ప్రవర్తన బట్టి దేవుడు నీ యందు ఆనందిస్తాడు. ఎప్పుడైతే యెహోవా దేవుడు నీ యందు ఆనందించారో మరి నీ యెడల అటువంటి కృప చూపించడానికి ఆయనకి ఇష్టపడుతున్నారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం, ఆయన కృప కొరకు ఎదురు చూడటం, ఆయన మన యందు ఆనందించాలంటే మన ప్రవర్తన దిద్దుకోవటం, ఇవన్నీ ముఖ్యమే. అయితే వీటితో పాటు మరి ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే నీ యొక్క ధనాన్ని బట్టి, ధనం విషయంలో నువ్వు ఎంత మరి దేవుని పట్ల ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నావు,
నీకు ఆ సామర్థ్యం ఇచ్చిన దేవుని పట్ల ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నావు? నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు దేవుని పట్ల? మరి నీకు మరి ఈ భారం అంటే సిలువను ప్రకటించేటువంటి భారం, సిలువ సువార్తను ప్రకటించే భారం విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? అలాగే నీ యొక్క తోటివారి పట్ల, మరి ఆత్మీయ సంఘం పట్ల నువ్వు ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నావు? మరి అలాగే మరి నీ యొక్క హృదయ తలంపులో నువ్వు ఏదైనటువంటి మరి మార్పు కలిగి ఉన్నావు? దేవుని పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు? మరి అలాగే నీకు ఇప్పటి ధనం విషయంలో, నీకు ఇవ్వబడిన తలాంతుల విషయంలో దేవుని పట్ల ఎటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు? దేవుని చిత్తమైతే మనం కొద్దిసేపట్లో మరి బల తీసుకోవడానికి సిద్ధపడుతున్నావు. ఎటువంటి తీర్మానాలు తీసుకొని నువ్వు సిద్ధపడుతున్నావు? మరి ఆయన నీ నుంచి కోరే విధానంలో, నీ యందు ఆనందించే విధానంలో నీ యొక్క జీవితాన్ని మార్చుకొని తీర్మానాలు తీసుకొని మరి బల తీసుకోవడానికి సిద్ధపడుతున్నావా? మరి న్యాయంగా నడవటం, మరి కనికరాన్ని ప్రేమించటం, అలాగే మరి దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం విషయంలో నువ్వు ఏ విధమైనటువంటి తీర్మానం కలిగి ఉన్నావు? సిలువను బట్టి అతిశయిస్తున్నావా? యేసుక్రీస్తు వారిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? లేక నీ వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? నేను పరిశీలన చేసుకో. దేవుని పట్ల ఎటువంటి మరి ఆయన మన యందు ఆనందించాలంటే ఎటువంటి జీవితం మనం గడపాలి? ఎటువంటి మరి ప్రవర్తనలో మార్పు కలిగి ఉండాలి? దుష్టత్వాన్ని ఏ విధంగా వదిలివేసి ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి? మరి ఒక మంచి తీర్మానం తీసుకుని మరి దేవుని ఎదుట మనం బల్ల తీసుకోవడానికి సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. థ్యాంక్ యూ.